ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, అయ్యా, ఇతర పచ్చళ్ళు ఉల్లిపాయలు కలిపి తిన్నా లేదంటే ఉల్లిపాయని అచ్చంగా పచ్చడి చేసుకుని తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. మరంత రుచికరంగా ఉండే పచ్చడిని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే రెసిపీ చూపిద్దామా? మామూలుగా బయట ఉల్లిపాయ పచ్చడి అంటే చింతపండు, కారం, మసాలా వీటికి బాగా నూనె వేసి వేపితే తప్ప ఆ టేస్ట్ రాదు. మరి ఇవి లేకుండా టేస్ట్ ఎట్లా వస్తుందని అందరికీ సందేహం. కానీ మన పద్ధతిలో నూనె బదులుగా ఆల్టర్నేటివ్ ఏమేస్తే టేస్టీగా ఉల్లి పచ్చడి ఉంటుందో ఇప్పుడు మీ కొరకు చూపిస్తున్నాం. పెద్ద ఉల్లిపాయలో సల్ఫర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మన శరీరానికి రక్తనాళాలకి చాలా చాలా మంచి మేలు జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి చాలా మంది ఉల్లిపాయ తింటుంటారు, కొద్ది మందే ఉల్లిపాయ తినరు. అలాంటి వారికి సాత్వికత కాదు వద్దనుకునేవారు మానేయచ్చు. క్యాబేజీ కూడా ఇట్లా చేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయకు వచ్చిన టేస్ట్ క్యాబేజీకి రాదు. కాబట్టి నూనె వేపటం వల్ల ఆ నూనె మరిగినప్పుడు ఈ ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాలన్నీ నశిస్తాయి. మనం చూపించిన ఈ పద్ధతిలో ఉల్లిపాయలు ఉండే సల్ఫర్ ఇతర ఔషధ గుణాలు ఏవి నశించకుండా లాభాన్ని ఇచ్చే విధంగా లోపలికి వెళ్తాయి. తిన్నాము అనుకుంటారు, కానీ అట్లా తింటే లాభం రాదు, ఇలా తింటే లాభం వస్తుంది. పిల్లలకి స్ట్రెస్ తగ్గించడానికి, అట్లాగే దీంతో పాటు మన కణజాలంలో ఉండే శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలైన మైటోకాండ్రియాల్ని అశ్వగంధ స్టిమ్యులేట్ చేస్తుంది. గుర్రంలాగా మనకి ఎనర్జీ రావటానికి, నిద్ర బాగా పట్టడానికి చాలా బాగా అశ్వగంధ హెల్ప్ చేస్తుంది. అలాంటి అశ్వగంధ పొడి 1 లేదా 2 స్పూన్లు తీసుకుని దానికి 1 కప్పుడు బాదం పప్పులను వేపించి పౌడర్ చేసుకున్న ఆ పొడి, దీనికి తాటి బెల్లానికి కమ్మటి రుచితో పాటు ఐరన్ నెంబర్ 1 ఇందులోనే, B1 విటమిన్, B2 విటమిన్ నెంబర్ 1 ఈ 2 కూడా ఇందులోనే ఉంటాయి. ఇలాంటి తాటి బెల్లం వేసేసి దీనికి కొద్దిగా యాలక పొడి చిటికడంతా వేసేసి, దీనికి పిల్లలకు కాబట్టి కొంచెం కొద్దిగా మంచి క్వాలిటీ నెయ్యి, ఆవు నెయ్యి లాంటిది వేసేసి ఉండ చేసేసేసి మంచి ఐరన్ కంటెంట్, రక్త పుష్టికి, బలానికి, నరాలకి B1 B2 ఉండే తాటి బెల్లం కాంబినేషన్లో ఇలా టేస్ట్గా ఉండే లడ్డులను పిల్లలు బాగా ఇష్టపడతారు. అంటే భోజనం అయిన తర్వాత రోజు ఒక లడ్డు కనుక పెడితే మరి పిల్లలకి మానసిక ఒత్తిడి తగ్గటానికి చాలా చాలా మంచిది అనొచ్చు.